ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే మనం దావోస్ సదస్సు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ స్థాయిలో జరిగింది అనడం ఏమీ ఎగ్జాగరేట్ చేయడం ఏం కాదు. మొన్న ఒక నాయకులు చెప్పారు, కూటమి నాయకులే. సో ఇప్పుడేంటంటే కొంతమంది అంటే విశాఖలోనే మొత్తం అంతా వచ్చేస్తోందా అనే భ్రమ ఏదో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, లోకేష్ గారు చెప్పారు, ఐటీ కంపెనీలకి విశాఖపట్నం అది ఎకో సిస్టమ్గా దాని మొత్తం అటు ఎక్స్పాన్షన్ అవుతోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, రాయలసీమకి మా విద్యాసాగర్ గారి ప్రాంతాలకి అనేక కంపెనీలకి ఒక వికేంద్రీకరణ జరుగుతోంది, గోదావరి జిల్లాలకు కొన్ని వెళ్తున్నాయని. సో ఓవరాల్గా ఈ జరిగిన తీరు చూస్తే నాకేమనిపించిందంటే అసలు ఇప్పుడే మొదలైంది. అంటే ఒక బ్యాడ్ టైం నుంచి ఒక గుడ్ టైంలోకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూసారా, అది ఇప్పుడే మొదలైందా అనిపిస్తోంది. అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్తే. ఖచ్చితంగా మొదలైందనే చెప్పాలి, ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశంలో. అయితే నేను నిన్న మొన్న జరిగినటువంటి ఈ సదస్సు సందర్భంగా ఇప్పుడైతే నేను విశాఖపట్నంలో ఉన్నాను, కానీ గత 5 రోజులుగా మాకు బిర్సా ముండా గారి 150వ జయంతి, భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంత్యోత్సవాల సందర్భంగా అరకులో ఉండాల్సి వచ్చింది ఒక 5 రోజులు ఆ ఏర్పాట్లలో. నిన్ననే ఒరిస్సా ముఖ్యమంత్రి గారు దానికి ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అక్కడ గిరిజనతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే బిర్సా ముండా గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం, ఇవన్నీ ఆ కార్యక్రమాల్లో ఉండిపోయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా నేను మిస్ అయ్యాను. ఏదైతే మా విశాఖపట్నంలో సిఐ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం కదా, ప్రత్యక్షంగా ఉండేవారు లేకపోతే అక్కడ మీరు. ఖచ్చితంగా ఎందుకంటే మాకు అది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. నేను ఎప్పుడు చెప్తా, విశాఖపట్నం ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది అనేసి అంటే ఒక హైదరాబాద్, మీరు మీ తాలూకా ఇంట్రోలో కూడా చెప్పారు, హైదరాబాద్ సంబంధించి ఐటీ సంబంధించి తద్వారా వచ్చిన డెవలప్మెంట్ కంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూల కారణం అని చెప్పేసి ఆ విధంగా చెప్పడానికి ఒకరెవరు లేరు ఇక్కడ ఇప్పటి వరకు. ఇవాళ ఏదైతే జరిగినటువంటి సిఐ దాని ద్వారా వస్తున్నటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి ఒక ఎత్తు అయితే, ఏదైతే ఐటీకి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆధారంగా ఇవాళ మళ్ళీ రాబోయే తరం, మా తర్వాత తరం చెప్పుకునేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు అని చెప్పేసి నేనైతే చెప్పక తప్పదు. నో డౌట్. అంటే నేనెప్పుడు నా పార్టీ గురించి నేను మాట్లాడడం తప్పిస్తే ఎవరికి పొగిడేది ఉండదు, ఎవరికి మంచిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, అది వైసీపీతో సహా. వైసీపీకి సంబంధించి మాట్లాడుతున్నా కూడా నేను ఒక రకంగా కొంచెం మిస్ అయ్యాను. ఈ 5 రోజులు నేను ఆ కొండ మీద ఉండడం కొంత ఇబ్బంది, అరకులో నెట్వర్క్ అది కూడా సరిగ్గా ఉండదుగా. అవునండి, ఇప్పుడు పర్వాలేదు, కొన్ని ఉన్నాయి, కానీ ఏదైనప్పటికీ పనిలో ఉన్నందువల్ల మేము కొన్ని మిస్ అయ్యాం, కొన్ని ఎంజాయ్ చేయలేకపోయాం. అయితే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే ఒకటైతే మాత్రం చెప్పక తప్పదు. గతంలో కూడా విశాఖ కేంద్రంగా, ఇదే విశాఖ కేంద్రంగా గత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిశ్రమల కోసం సదస్సు నిర్వహించినటువంటి సందర్భం ఉంది. కాకపోతే మనం ఎప్పుడూ అనుకున్నట్టుగా కోడిగుడ్లు లేకపోయినట్లయితే బొబ్బట్లు అన్నట్లే ఉండేది. ఇవాళ జరిగినటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా విశాఖ అభివృద్ధికి, భవిష్యత్తు తరానికి, ఉత్తరాంధ్రకి విశాఖ అభివృద్ధి అంటే ఇవాళ మీకు చెప్తున్నానండి, ఇక్కడ ఏదైతే తుని దగ్గర ప్రారంభమైనటువంటి ఉత్తరాంధ్ర సరిహద్దు ఇచ్చాపురం దగ్గర వరకు కూడా ఇవాళ అంతా విశాఖపట్నం కేంద్రంగానే అయిపోయింది. ఎందుకని అంటే అటు వస్తున్నటువంటి ఒక మూలపేట పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మా ఉద్యానంలో వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఇతరత్ర పరిశ్రమల తాలూకా, అంటే ఒక్క విశాఖపట్నంలోనే రావట్లేదు ఇవన్నీ కూడా. ఏదైతే కొన్ని ఇప్పుడు ఐటీకి సంబంధించి దానికి ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు విశాఖపట్నంలో ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇది కనెక్టివిటీ అయితేనేమి, లేకపోయినట్టయితే వాతావరణ పరిస్థితులు అయితేనేమి, ఇతరత్ర అన్ని ఆల్రెడీ ఒక సిస్టమ్ బిల్డ్ అయి ఉంది అక్కడ. ఏమంటారు? ఆల్రెడీ ఒక సిస్టమ్ బిల్డ్ అయి ఉంది అంటున్నా. ఎస్, అది ఒక సిస్టము అక్కడ ప్రకృతి సరిసిద్ధంగా బిల్డప్ చేసింది. దాన్ని వాళ్ళ అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో మేము ఇంకా కూడా చెప్తాను ఋషి గారు, ఏదైతే గతం 14 నుండి 19 ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు మేము కూడా ఉన్న రోజుల్లో కూడా మాకు కొంత అసంతృప్తి ఉండేది ఉత్తరాంధ్రకి. ఏదో అంతా అమరావతినే అని మాట్లాడినటువంటి వాళ్ళు మేమే. రివర్స్ అయిపోయింది, అంత వైజాగ్ అంటారు. వచ్చింది అంటే కారణం
ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము డెఫినెట్ గా ఉత్తరాంధ్ర విశాఖ ఆధారంగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక భావన ప్రతి నేను చెప్పేది ఏదో ఒక బీజేపీ కార్యకర్తగా నేను మాట్లాడట్లా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక సాధారణ రోజుకి 200 రూపాయలు తెచ్చుకునే కూలీ తాలూకా మనోభావం ఇవాళ ఆ విధంగా అప్పట్లో మీకు మనం చర్చించుకున్నాం తిరుపతిరావు గారు, క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా విశాఖపట్నం వచ్చేస్తుందంటే విశాఖవాసులు ఎంత సంతోషిస్తారు అంటే సంతోషించలేదు, యాక్చువల్లీ భయపడ్డారు. అంటే ప్రభుత్వము నాయకుడిని బట్టి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానికోసం గుర్తు చేస్తున్నాను అంతే నేను. ఋషి గారు, ఆ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇక్కడ ఏమీ వరకదు అని మాట నేను మీరు అన్నారు, అవును. ఆ రోజు ఒకే ఒక ప్రతినిధిగా ఉన్నాను. అవును. ఉత్తరాంధ్ర ఒకే ఒక సందర్భంలో ఉత్తరాంధ్ర నుండి ఒకే ఒక అధికార ప్రతినిధి ఉన్న సందర్భంలో చాలా ఎక్కువగా మాట్లాడితే నన్ను ట్రోల్ చేసినటువంటి పరిస్థితి మా స్థానిక నాయకత్వం, మా లోకల్ గా ఉత్తరాంధ్రకి విశాఖకి ఏమో రాజధాని వస్తుంటే మీరేమో కాదంటారా అని చెప్పి. అవును. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కాదనేది కాదు, వస్తే ఉపయోగం ఏముంది, వస్తే మంచిదే అన్నటువంటి మాట్లాడుతూనే దాని తాలూకు అది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మేము. అవును. అటువంటి సందర్భంలో ఇవాళ అయితే మాత్రం సంతృప్తి స్థాయి వెరీ గుడ్. ఏదైతే అన్నట్టుగా ఈ 13,25,000 కోట్లలో మా విశాఖకి ఎన్నో వస్తాయి ఏంటంటే ఇంకా నేను పూర్తిగా స్టడీ చేయలేదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి వాతావరణ నేపథ్యం తర్వాత ఇవన్నీ కూడా గ్రౌండ్ అవ్వాలన్నటువంటి పరిస్థితి కూడా లేదు, నేను అంగీకరిస్తాను. కాకపోతే గతంలో 0 దగ్గర నుండి ఈవేళ 1 జరిగినా లేకపోయినట్టయితే 90% వెళ్ళినా సరే అది గొప్ప. గతంలో 0 ఏమి ఉండేది కాదు, అక్కడ మైనస్ డార్క్ తిరోగమనం డెఫినెట్ గా తిరోగమనం ఉండేది. ఇవాళ మాకైతే విశ్వాసం ఉందండి, ఈ 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి ఖచ్చితంగా వస్తాది.